మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిస్వార్థ సేవ మనస్సును శుద్ధి చేస్తుంది. ప్రజలు పేదలకు సహాయం చేయాలి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలి, నిరాశ్రులకు ఆశ్రయం కల్పించాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, రోగంతో బాధపడే వారికి మందులు ఇవ్వాలి. దేవుడు ఏ రూపంలోనైనా మీ ముందు ప్రత్యక్షమై ఏదైనా అడగవచ్చు. ఆయన ఎప్పుడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి బిచ్చగాడి పట్ల, ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తించకండి, మీ కోపాన్ని ప్రదర్శించకండి. మీరు అతనికి సహాయం చేయకూడదనుకుంటే మౌనంగా ఉండండి. బాబాగారు చెప్పిన అద్భుతమైన వాక్యాలు, దీనిని కర్మయోగము అని అంటాము. ఈ మెసేజ్ మీకు నచ్చితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఆ సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ